నా కొడుకు అది పీకుతాడు ఇది పీకుతాడు అని తెగ రెచ్చిపోయావు కదే. ఇప్పుడు నీ కళ్ళ ముందే చచ్చి పడున్నాడు. లేపేవాణ్ణి లేపో. అప్పుడే నిన్ను చూశాను. బాడీ మీద అన్ని ఇంజరీస్ ఉన్నా బతకాలనే నీ ఆశను చూశాను. బతకడానికి నీకొక ముఖం కావాలి. ఇంకెంతో మంది ధైర్యాన్ని బతికించుకోవడానికి నా కొడుకు ముఖం నాకు కావాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇవన్నీ నేనే నీకు చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాను. చరణ్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది?